హాయ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగుంటారా ఫ్రెండ్స్? నేనైతే ఏందక్క ఎప్పుడు పని చేస్తూ ఉంటావు అంటారా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఎప్పుడు పొయ్యి కాటు చేసే పని. మా ఆయనకైతే ఇప్పుడు చపాతి చేస్తున్నాను. ఈ మధ్య పని ఎక్కువ అయిపోయి చపాతి చేయలేదు. నవరాత్రుల నుంచి చపాతీ చేయలే ఫ్రెండ్స్. అసలు ఏమంటున్నాడంటే ఆయన అదే ఏదో చెప్తారు చూడు, మంది ఎక్కువ కొద్ది మజ్జిగ పలసన అయిపోయిందని. నీకు పని ఎక్కువ అయిపోద్ది, నాకైతే టయానికి చేసి పెట్టడానికి కూడా టైం దొరకలేదని అంటున్నాడు. అందుకే ఎందుకు అనిపించుకోవాలి అని చెప్పేసి ఈరోజు నుంచి మళ్ళీ చపాతీ అయితే స్టార్ట్ చేసినాను. రోజు నైట్ అయితే చపాతీ చేస్తే చపాతీ తినేసి పడుకుంటాడు ఫ్రెండ్స్. అన్నం తినాడు, మళ్ళా తింటే కొంచెం ఒక పిరికిడి పెరుగన్నం తింటాడు, లేకపోతే అది కూడా లేదు. అంతే కదా, జనం ఎక్కువైతే మజ్జిగ పలసనైనట్టుగా పని ఎక్కువైందని చెప్పి ఆయనకు కూడా తిండి అయితే తగ్గిపోతుంది. ఈ మధ్య రోజు అన్నమే తింటా ఉన్నాడు. అన్నం తింటే వెళ్తే బాగాలేదు, నాకు అన్నం వద్దు, నైట్ అయితే అన్నం తిన్ను, చపాతీ కావాలి. రోజు చపాతీ ఫ్రెండ్స్ చేసేది, కానీ ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి 10 రోజులు ఏమిలే 10-15 రోజుల నుంచి మధ్యలో నవరాత్రులు వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 రోజులు చేసినాను. మళ్ళీ మధ్యలో అయితే మానేసినాను. ఇప్పుడైతే నేను చపాతీ చేస్తున్నాను. చపాతీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతకు మీరేం తింటారు? నైట్ అన్నం తింటారా, చపాతీ తింటారా, ఏం తింటారు? తాప్సమ్మకి అయితే దోశ కావాలంటుంది. అన్నం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం చేయలేదు, మధ్యాహ్నం దండిగా ఉంది. అన్నం అయితే వద్దంట తాప్సీకి. ఇప్పుడు దోశ వేయాలి. తాప్సీ చపాతీ తిందు, సంజు చపాతీ తింటాడు. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయితే చెప్పినా కదా, చూసినారు కదా, నేను కూడా స్టార్ట్ పెట్టిన. మధ్యాహ్నం బజ్జీలు చేసి, పప్పు చేసి, అన్నం చేసి అన్నీ చేసిన. చేస్తూ ఉంటే పని ఇంట్లో మాత్రం. ఈరోజు శనివారం కదా, నెయ్యి చూడండి, నెయ్యి కాంచుకొని నెయ్యి కరగబెట్టుకొని నెయ్యి కూడా ఉంచుకొని పెట్టుకున్నాను. శనివారం మిగతా దుద్దుకుంటా ఫ్రెండ్స్. నేను మిగతా అప్పుడైతే దుద్దును, అది కూడా ఆ పని కూడా కంప్లీట్ చేసేసుకున్నా. పాలు అయితే పెట్టిన పొయ్యి మీద. ఇప్పుడైతే చపాతీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చినాయి చపాతీలు. కొద్దిసేపు పిండి నానితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే దోశ వేయాలి ఇంకా. ఓకేనా? ఇది మన ఇప్పుడు చిన్న వీడియో అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్. ఇప్పుడైతే పిల్లలకు దోశ వేసేయాలి.